ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ చూస్తాం. పోస్ట్ బేరియాట్రిక్ డైట్లో భాగంగా యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్కి కావాల్సిన పదార్థాలు: ఎగ్ వైట్, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, యోగర్ట్, నానబెట్టిన చియా సీడ్స్, ఉడికించిన పాలకూర, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్. యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఏంటి? అవును, ఎగ్ అన్నారు. ఎగ్స్ ఏవి? ఎగ్ వైట్స్. ఎగ్ వైట్, ఎల్లో అవాయిడ్ చేశారా? అంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, పోస్ట్ బేరియాట్రిక్ మన పోర్షన్ సైజెస్ అనేది చిన్నగా ఉంటాయి కాబట్టి తీసుకునేది న్యూట్రిషియస్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అందుకోసమే దీంట్లో కూడా మనం చిన్న మీల్స్ టైప్ తీసుకోవడానికి 2 థింగ్స్ చూపిస్తున్నాం అనమాట పోస్ట్ బేరియాట్రిక్. ఓకే, ప్రిపేర్ చేసుకుందాం మరి అయితే. ఖచ్చితంగా. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. సో ఫస్ట్ మనం స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తున్నాము. ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటున్నాం. పాలకూరని ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఇలా పెట్టుకున్నాము, దీన్ని కొద్దిగా వేసుకుంటాం. ఓకే, చిన్న చిన్న మీల్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి మీల్లో ఏదో ఒక యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కానీ, ప్రోటీన్ రిచ్ కానీ, వెజ్ రిచ్ కానీ ఉండేలాగే చూసుకోవాలి. ఓకే, వీళ్ళు ఏంటి అంటే ఎక్కువ సెరల్స్, కార్బ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఎందుకంటే మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ ఫుడ్లో కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. సో అవి సరిపోతుంది, స్పెషల్గా కార్బ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఈ డైట్ అనేది పోస్ట్ బేరియాట్రిక్ అనేది వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయితే వాళ్ళ రిజల్ట్స్ అంత బాగుంటాయి. మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోవడము లేకపోతే డెఫిషియన్సీస్లో పడకుండా ఉంటారు. ఓకే, ఏంటి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా వెయిట్ గెయిన్ అవుతారా? అవుతారు. అంటే మన జనరల్గా తినడం వల్ల, ఓకే, స్ట్రెస్ వల్ల, మిగతా రీజన్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఎక్కువగా అయితే కనుక జంక్ ఫుడ్స్ కానీ అన్వాంటెడ్గా తినేస్తూ ఉంటారు, ఆ టైంలో అవుతారు. బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత మనకి బ్యాగ్ అనేది అలాగో స్పేస్ తగ్గిపోతుంది కదా, అప్పుడు ఎలా లావ్ అవుతారు? మీడియం సైజ్ బౌల్ ఫుడ్ తినేంత క్వాంటిటీ మీ కడుపులో ఉంది ఇప్పుడు. సో ఆ క్వాంటిటీ మొత్తం మీరు ఏదో ఒక బర్గర్తోనో లేకపోతే ఏదన్నా లైక్ ఎక్కువ రైస్ తినేసేయడము, ఏ దాంట్లో అయితే న్యూట్రియంట్స్ ఉండకుండా ఎక్కువ కార్బ్స్, సింపుల్ కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్ మంచిదని చెప్పేసి పదే పదే ఫ్రూట్స్ తింటూ పోతూ ఉంటే ఫ్రూట్స్లో కూడా మనకు ఫ్రక్టోజ్ షుగర్ హై ఉంటుంది. ఓకే, సో అట్లా బ్యాలెన్స్డ్గా తినకుండా ఎక్కువగా కార్బ్స్, ఎక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఎక్కువ స్వీట్స్ తినేస్తూ ఉంటారు. అట్లాంటివి చేసినప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే. సో దాని తర్వాత డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మనం పాలకూరని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాం. సో దీంట్లోకి మనము ఎగ్ వైట్స్ సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, ఇది వేస్తున్నాము. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో దీన్ని కలిపేసుకో. ఓకే, ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు మనం ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్లోనే అలా మనం మిక్స్ చేసేసుకుంటే కనుక ఆ తిన్న ఫీల్ కూడా రాదు, ఎలాగో మనకి టేస్ట్ కూడా ఉండదు. సో హెల్త్కి కూడా చాలా మంచిది. స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది అశ్విని. మనం ఓన్లీ వైట్స్ యూస్ చేసాం కాబట్టి మనకు ఆ ఎల్లో కలర్ అనేది ఏమి రాదు. సో ఇది ఆఫ్ చేసేసుకొని మనం బెర్రీ బౌల్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ దీంట్లో మనం బ్లూబెర్రీస్ వేసుకుంటున్నాము. ఓకే. అండ్ కొన్ని ఫ్రెష్ క్రాన్బెర్రీస్ వేసుకుంటున్నాము. కొద్దిగా యోగర్ట్ వేసుకుంటున్నాము. సో అలేఖ్య గారు, ఫ్రూట్స్ అంటే మనకి ఫ్రక్టోజ్ ఉంటుందని చెప్పేసి కొన్ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా, వెజిటేబుల్స్ అవి మనం ఏమన్నా తీసుకోవచ్చా? దాంట్లో కూడా ఏమన్నా అవాయిడ్ చేయాల్సి ఉంటాయా వీళ్ళు? అంటే కొంచెం మరీ హై స్టార్చి బంగాళదుంప ఉంటుంది కదా, అట్లాంటివి కానీ, లేకపోతే కొంచెం అంటే ఇఫ్ ఇన్ కేస్ దీంతో పాటు వేరే డైట్స్ చేసే వాళ్ళకైతే కొన్ని ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్తాము. బట్ ఓన్లీ ఇది ఒక్కటి చేసినప్పుడు బ్యాలెన్స్డ్ మీల్గా ఉండాలి. అంటే ఫ్రూట్స్ ఇందాక చెప్పినట్లు ఎక్కువ ఫ్రూట్స్ తీసేసుకోకూడదు. ఒక సర్వింగ్ ఫ్రూట్ తీసుకుంటే ఒక సర్వింగ్ వెజిటేబుల్ అట్లా తీసుకోవచ్చు. కంప్లీట్గా మనం డైట్లోంచి తీసేయాల్సిన అవసరం లేదు.
కాకపోతే అంటే జ్యూసెస్ చేసుకొని తీసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫ్రూట్ అయితే ఒకటి తినలేను, జ్యూస్ అయితే గ్లాస్ తాగడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా అవన్నీ సింపుల్ షుగర్స్ బాడీకి, అది మంచిది కాదు. ఓకే, ఫ్రూట్ మనం జ్యూస్ కింద ప్రిపేర్ చేసి కూడా తాగకూడదు అయితే? ఫ్రూట్ తినచ్చు, ఒక సర్వింగ్ అంటే ఒక 200 grams వరకు పర్ డే ఫ్రూట్ తీసుకోవచ్చు. బట్ దాన్ని హెల్దీ వేలో ఈ మిల్క్ షేక్స్ లాగా కానీ లేకపోతే ఏదో జ్యూసెస్ లాగా కాకుండా కట్ ఫ్రూట్ పీసెస్ డైలీ మారుస్తూ, ఈరోజు బెర్రీస్ తీసుకుంటే రేపు యాపిల్, అట్లా మారుస్తూ తీసుకోండి, పర్లేదు అని చెప్తాను. ఓకే, బట్ కొంచెం టఫే కదా ఈ డైట్ అనేది? డైట్ టఫ్ కాదు, వాళ్ళకి ఏంటంటే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంతకుముందు క్రేవింగ్స్ ఎట్లా ఉంటాయి అది కంట్రోల్ అవ్వడం కష్టం. బట్ ఆ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటి అంటే హెల్దీ వర్షన్లో ఆప్ట్ చేసుకోవాలి. క్రేవింగ్స్ ఉన్నప్పుడు షుగర్ బదులు డేట్స్ తీసుకోవడము, లేకపోతే జాగరీ పౌడర్ కొంచెం అప్పుడప్పుడు యూస్ చేసుకొని ఏదన్నా చేసుకొని తీసుకోవడం, అట్లా కాకుండా డైరెక్ట్గా షుగర్స్ ఎక్కువ తీసేసుకోవడం, డ్రింక్స్ ఎక్కువ తాగడం అలా చేయకూడదు. సో దీనికన్నా ఫస్ట్ నుంచే ఒక హెల్దీ ప్లాన్ ఉంటే కనుక అప్పుడు లైఫ్ స్టైల్ ఉంటే చాలా బాగుంటుంది. అందుకోసమనే ఫస్ట్ మనం ఆ మైండ్ఫుల్ ఈటింగ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి చెప్తాం. అంటే తినే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు ఏది ఎంత తీసుకుంటాం, మన బాడీకి ఏం కావాలి అన్నది ఒక్కసారి అర్థం చేసుకుంటే కొంచెం అప్పటి నుంచి లైక్ హెల్దీ వర్షన్సే ఆప్ చేస్తాం. అవును. ఓకే, సో మనం యోగర్ట్ వేసేసుకుందాం. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. దాంట్లో సాల్టా? లైట్గా జస్ట్ టింజ్ ఫ్లేవర్ ఒకటి వస్తుంది కదా, దానికోసం వేస్తున్నాను అంతే. లేదంటే సినమన్ ఉంటుంది, దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని కలిపేసుకోం. వాళ్ళకి ఎక్కువగా అంటే నెంబర్ ఆఫ్ మీల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ ప్రాసెస్ ఉన్న ఫుడ్స్ కూడా అంటే ఇంత పెద్ద ప్రాసెస్ చూపించి మనం చేసుకోమంటే చేసుకోలేరు. సో ఇట్లా షార్ట్ చూపిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. అవును. సో లాస్ట్గా కొంచెం చియా సీడ్స్ కూడా వేసుకుందాము. ఓకే, సో మన బెర్రీ యోగర్ట్ కూడా రెడీ అయిపోయింది అశ్విని. దీన్ని మనం సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ మన బెర్రీ యోగర్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో అశ్విని గారు, మన బెర్రీ యోగర్ట్ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే, సో యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్కి కావాల్సిన పదార్థాలు: ఎగ్ వైట్, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, యోగర్ట్, నానబెట్టిన చియా సీడ్స్, ఉడికించిన పాలకూర, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్. యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తరువాత ఉడికించిన పాలకూర, ఎగ్ వైట్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, యోగర్ట్, ఉప్పు, నానబెట్టిన చియా సీడ్స్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, యోగర్ట్ బౌల్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ.